హాయ్ అండి. ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ గురించి తెలుసుకుందామండి. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ అనేది మన ఇండియాలో అక్టోబర్ నెల 1 నుంచి 31 వరకు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ అనేది మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇదివరకు సర్వికల్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ అనేది అక్టోబర్‌లో కండక్ట్ చేస్తారండి ప్రతి మంత్. తర్వాత దీనికి ఒక థీమ్ కూడా వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ 2025 థీమ్ వచ్చి 'ఎవ్రీ స్టోరీ ఈజ్ యూనిక్, ఎవ్రీ జర్నీ మ్యాటర్స్' అనే థీమ్‌తో మనం ఈసారి ఈ అవేర్‌నెస్ మంత్‌ని 2025లో ఇండియాలో జరుపుకున్నారండి. అంటే దీని గురించి అవేర్‌నెస్ తీసుకురావడం. ఈ క్యాన్సర్ గురించి అంటే మెయిన్ దీన్ని క్యాన్సర్ అనంగానే ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. బట్ ఈ క్యాన్సర్‌కి భయపడటం కన్నా ముందు దీన్ని అవగాహన చేసుకుంటే దీని గురించి మీరు అవగాహన అనేది చేసుకుంటే మీకు ఐడియా వస్తుందనమాట. దీనేంటంటే ముందుగా ఎర్లీ డిటెక్షన్ చేస్తే గనక అంటే ముందుగానే మీరు స్టార్టింగ్ స్టేజ్‌ల్లోనే ఆ క్యాన్సర్‌ని గనక మీరు గుర్తించగలిగితే, ఆ క్రమం తప్పకుండా మీరు మెడికల్ చెకప్‌కి వెళ్ళి వాటి గురించి మీరు చెకప్ చేసుకొని తెలుసుకుంటూ ఉంటే గనక ఎర్లీ డిటెక్షన్ జరిగి మీకు త్వరగా క్యూర్ అవుతారు. అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకునే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయండి. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం అనేది మానేసేయాలి. అంటే వాటర్ బాటిల్స్ కానీ, ఏమన్నా ఫుడ్ ఐటెమ్స్ కానీ, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని ఇండియన్ కూడా బ్యాన్ చేసిందండి. ఆటిల్లో గనక మనం వాడటం, తినడం అలాంటివి చేస్తే కూడా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన వాటిని కూడా మీరు ఎక్కువగా తినకూడదు. వాటిని కూడా తగ్గించుకోవాలి. అలాగే నైట్ డ్యూటీ పనిచేసే వారికి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టైట్‌గా ఉండే బ్రాలు వేసుకున్నా కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే ఆహారంలో హానికరమైన కెమికల్స్‌ని యూజ్ చేసినా కూడా వస్తుంది. ఇక మేల్స్‌లో అయితే సిగరెట్టు, బీడీలు, ఇక ఆల్కహాల్ ఇటువంటి వాటిల వల్ల సేంద్రియ ఎరువులతో ఇట్లా చాలా కారణాలుంటాయి. ఇలాంటివేంటంటే మీకు ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు రొమ్ములో వస్తే గనక గడ్డల్లాంటివి తగలటం, రొమ్ముల పరిమాణం తేడా లేదా ఎర్రగా కందినట్టు ఆల్రెడీ నేను మొన్న చెప్పాను మీకు. అలాగే ఏమన్నా లిక్విడ్ డిశ్చార్జ్ అయినా, సంకల్లో వాపున్నా, రొమ్ము సొట్టలు పడినా కూడా ఇవన్నీ క్యాన్సర్‌కి కొన్ని లక్షణాలుగా చెప్పుకోవచ్చనమాట. అలాగే రోజుకి ఎక్సర్‌సైజెస్ అనేవి ఒక 30 మినిట్స్ చేయాల్సుంటుందండి. అలాగే మీ రొమ్ముల్లో గనక గడ్డలు, నొప్పి వస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించటం, లేదా కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే తప్పకుండా చెకప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సేంద్రియ ఎరువులతో పండిన పంటలు ఎక్కువ ఆరోగ్యానికి తీసుకోవడం. అంటే ఇప్పుడున్న డేస్‌లో ఏంటంటే ఫుడ్ అంతా కూడా మాక్సిమము కెమికల్స్ అంటే ఈ పెస్టిసైడ్స్ అని అవని ఇవని ఏసి ఎక్కువగా మనం ఫుడ్ అనేది పెంచుతూ ఉన్నారు. ఇంకొకటేంటంటే ఈ వెజిటబుల్స్ గానీ, రైస్ గానీ, వీట్ గానీ ఇవన్నీ కెమికల్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా ఏస్తున్నారండి. దానికన్నా ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట. అయితే ఇక్కడ ధూమపానం ఈ సిగరెట్ స్మోకింగ్ అనేదేంటంటే ప్రత్యక్ష ధూమపానం, పరోక్ష ధూమపానం ఉంటుందండి. ప్రత్యక్షంగా అంటే వారికి వాళ్ళు స్మోకింగ్ చేసుకునే ఉంటే గనక వాళ్ళు మహిళలు ఎక్కువగా ప్రభావితం అవుతారు. అట్లా గాకుండా వేరే వాళ్ళకి అయితే అమ్మాయిలు